మీకు దగ్గు మరియు ఛాతీలో కఫము ఉంటే ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ త్రాగండి. సాధారణంగా శీతాకాలం ప్రారంభం కాగానే మనలో కొంతమందికి రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది మరియు కొన్ని వైరస్ ఆధారిత వ్యాధులు సులభంగా వచ్చేస్తూ ఉంటాయి కదా. అదేనండి, చలికాలంలోని మనకి వానాకాలంలోని ఈ వ్యాధులు అనేవి దాడి చేస్తూ ఉంటాయి. అలాగే ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణంలో చలి అకస్మాత్తుగా పెరుగుదల మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి జలుబు, దగ్గు, గొంతు నొప్పు ఇలాంటివి సర్వసాధారణం. అయితే వెంటనే ఏదైనా మనము ప్రత్యామ్నాయ మార్గం అంటే ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. అది కాకుండా కొంతమంది దగ్గు కానీ ఏమైనా జలుబు వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ సిరప్ తీసుకురావడం అనేది ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది. కానీ అది అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో దొరికే అందుబాటు ఉన్న వాటితోనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమస్యలన్నిటికీ నివారించడానికి కొన్ని ఆహారాలు సరిగ్గా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. మనం సరిగ్గా తినాలి. మనం ఆహారం మంచి తీసుకున్నట్లయితే ఇలా చాలా వ్యాధులు, ఇన్ఫెక్షన్ నుండి నయం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక దగ్గుని తగ్గించడం కోసం ఇంట్లో తయారు చేసుకోవాల్సిన కొన్ని సహజమైన ఇంటి నివారణలు మనకి అందుబాటులో ఉన్నాయి కదా. ఈరోజు మనం పైనాపిల్ రసంతో దగ్గు నుండి ఎలా ఉపశమనం పొందాలో అనేది నేర్చుకుందాం. దగ్గు నివారించడానికి చాలా సాంప్రదాయ మార్గాలు అనేవి పెద్దలు మనకు చెప్పారు. అందులో ఒకటి పైనాపిల్ రసం. పైనాపిల్ రసం మనకి స్వీట్స్లోని పానీయాలుగా తయారు చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ పైనాపిల్ నుండి కూడా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని మీకు తెలియదు. ఇది ఛాతీలో మంటను, గుండెలో రక్షించడం, దగ్గు తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఇంకా ఎన్నో మంచి ప్రయోజనాలని మనకి అందిస్తుంది. ఈ పండు ఊపిరితిత్తులో మంటను కూడా తగ్గించడంలో చాలా ప్రభావితంగా ఉంటుందని అనేక అధ్యయనాలు తెలియజెప్తున్నాయి. దగ్గుతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పైనాపిల్ జ్యూస్ని ప్రతి ఒక్కరు తీసుకోవడం చాలా మంచిది. దగ్గు తగ్గడానికి అదేవిధంగా ఇందులో బ్రోమోలైన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు వివిధ రకాలైన ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పైనాపిల్ పదే పదే చికాకు పెట్టే దగ్గు సమస్యను కూడా తగ్గిస్తుంది. పైనాపిల్ ఉబ్బసం వల్ల వచ్చే దగ్గును కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే మీరు ఉబ్బసంతో బాధపడుతుంటే మీరు చికిత్స కోసం పైనాపిల్ రసాన్ని ఉపయోగించి పైనాపిల్ రసాన్ని మందు తయారు చేసుకొని మీరు వాడండి. అయితే దీంట్లోని మనం వేసే పదార్థాలు ఏంటి అంటే తేనె, మిరియాలు, ఉప్పు మరియు అల్లం. ఈ మిశ్రమంతో పైనాపిల్ రసాన్ని కలిపి తీసుకున్నట్లయితే దగ్గు నివారణకి బాగా పనిచేస్తుంది అన్నమాట. అయితే పైనాపిల్ రసంతో పాటు అల్లము, ఉప్పు, తేనె మరియు మిరియాలు కలిపి త్రాగడం వల్ల జలుబు నుండి కూడా మంచి ఉపశమనం అనేది పొందొచ్చు. మిరియాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇందులో. ఇది మనకి కఫం నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది. తేనె మరియు అల్లము గొంతు ఉపశమనానికి పనిచేస్తుంది మరియు ఇది రోగనిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఈ పైనాపిల్ రసం తయారు చేయడానికి మీరు ప్రతిదీ ఈ రసంలోనే కలపాలి. అంటే అవేనండి తేనె, అల్లము, నేను చెప్పిన ఐటమ్స్ అన్నమాట. పురాణాల్లో తేనెకి ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి అని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా. మనకి పెద్దల నుంచి వస్తుంది ఇది. అయితే తేనె తినడం, తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడం, తర్వాత దీంతోపాటు ఉత్తమమైన తేజస్సు లాంటిది కూడా ఇవ్వడం అనేది సహజమైన గుణం ఈ తేనెలో ఉంది. అల్లం ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకునే అల్లంలోని ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అంటే మీరు దీన్ని విశ్వభాష అని పిలుస్తారనమాట. జీర్ణ సమస్యలని కూడా ఇది మాయం చేస్తుంది. అపానవాయువు, వికారం, మలబద్ధకం, కడుపులో ఉండే ఇన్ఫెక్షన్స్ నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది మనకి ఈ అల్లం.
కొలెస్ట్రాల్ లోపం, గుండె జబ్బు ఉన్నవారు కూడా ఇది సహాయపడుతుంది. నల్ల మిరియాలు భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. చిటికెడు నల్ల మిరియాలు లేదా మిరియాల పొడి కలుపుకుంటే ఏ డిష్కైనా సరే మంచి రుచిని పెంచేస్తుంది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. మిరియాల్లో మెగ్నీషియం, రాగి, మ్యాంగనీస్, కాల్షియం, సల్ఫర్ మరియు ఇనుము వంటి అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. అయితే ఇందులో కరగని ఫైబర్ మరియు కొంత మొత్తంలో ప్రోటీను మరియు కార్బోహైడ్రేట్లు అనేవి ఉంటాయి. మిరియాలు ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు విరేచనాలు, మలబద్ధకానికి కూడా మంచిగా సహాయపడుతుంది. అయితే తయారు చేసుకునే పద్ధతి ఇప్పుడు మనం చూద్దాం. 1 చెంచా నల్ల మిరియాలు, టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. కప్పు పైనాపిల్ రసం, 1 టేబుల్ స్పూన్ తరిగిన లేదా తురిమిన అల్లం, 1 టేబుల్ స్పూన్ తేనె. ఈ మిశ్రమాలన్నిటినీ పైనాపిల్ జ్యూస్లోని కలుపుకొని త్రాగాలి. ఇది 1 కప్పు అయితే సగం సగం చొప్పున 3 సార్లు తాగితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని 1 సంవత్సరం లోపు పిల్లలకి మాత్రం ఇవ్వకండి. వారికి తేనె కూడా ఇవ్వకండి. పైనాపిల్ రసంలో దగ్గు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఇది చాలామందికి ఇది తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. దీనిలో చాలా పదార్థాలు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కఫం తగ్గించడానికి కూడా అంతే. అయితే ఈ 2 పదార్థాలు కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో మీరు వాడినప్పుడు మీకే ప్రయోజనం అనేది తెలిసింది. అంతకంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీకు 2 వారాల కన్నా ఎక్కువ ఉంటే దగ్గు, 2 వారాలకు మించి దగ్గు గనక ఉంటే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. ఆయన సలహా మేరకి ఇవి తీసుకోవడం మంచిదన్నమాట. ఇదండి పైనాపిల్ యొక్క యూజెస్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.